సో అప్పుడు మోషే గారు చేయి చాపారు. అప్పుడు ఏమైంది? బలముగా తూర్పు గాలి వచ్చింది. ఆ తూర్పు గాలిలోంచి టాన్ 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 మిడతలు వచ్చేసాయి. మొత్తం దేశాన్ని కప్పేసింది. అదంతా మనకు తెలుసు. ఎంత విపరీతమైన గ్రాస్ హాపర్స్ అంటే సూర్యుడు కూడా కనిపించలేనంత సమీపంలో కూడా చాలా తెగుళ్ళు అలాగా మనకు వస్తున్నాయి. అది మనం చూస్తున్నాం. అవన్నీ కూడా సాదృశ్యాలే. 15వ వచనం, ఆ దేశమున చీకటి గమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు, పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేశాను. ఐగుప్తు దేశమందంతటా చెట్లే కానీ పొలములు కూరయే కానీ పచ్చని దేదియో మిగిలి ఉండలేదు. వడగళ్ళు వచ్చాయి, నాశనం చేసి మిగిలిపోయిన వాటిని మొత్తం గ్రాస్ హాపర్స్ ఏం చేసాయి? స్మాష్. ఏంటండి 14వ వచనంలో మీరు ఆ మిడతలు ఐగుప్తు దేశంలో మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతాల్లో నిలిచెను అని చెప్పి అవి మిక్కిలి బాధాకరమైనవి. అవి మిక్కిలి బాధాకరం. ఇంట్లోకి ఒక మిడత ఇలాగ వస్తే చాలు అందరు గెంతులేస్తూ ఉంటారు దాని గురించి. ఇంకా దండే లోపలికి వచ్చి కూర్చుంటే ఇంకేంటి పరిస్థితి? సో ఇప్పుడు చూడండి ఏంటి బాధ. ఐగుప్తులకు బాధ ఏంటో తెలుసా? గ్రాస్ హాపర్స్, మిడతల యొక్క పళ్ళు ఇనుములా మారిందంట. ఇనుము, మిడతల యొక్క పళ్ళు ఇనుము అయ్యింది. వాటి కాళ్ళు సింహపు కోరల వలె. సింహపు కాళ్ళకి ఎలాగైతే ఆ కాళ్ళకి ఉంటుంది కదా పంచ, గ్రాస్ హాపర్ యొక్క కాళ్ళు అలాగున్నాయి. దేర్ వింగ్స్ బికేమ్ లైక్ ఈగల్ వింగ్స్. వాటి యొక్క రెక్కలు ఎలాగా డేగ రెక్కల్లాగా ఉన్నాయి. దేర్ హార్న్స్ బికేమ్ లైక్ ఆక్సన్ హార్న్స్. వాటికి ఉన్న 2 చిన్న కొమ్ములు అంట కదా, అది ఎద్దుకున్న కొమ్ముల్లాగా ఉన్నాయంట. ఎద్దుకున్న కొమ్ముల్లాగా. ఇప్పుడు ఆలోచించు. దేర్ హార్న్స్ ఆక్సన్ హార్న్స్. దేర్ నెక్స్ బికేమ్ లైక్ హార్స్ నెక్స్. వాటి మెడ గుర్రపు మెడల్లాగా మారాయి. దేర్ సలైవా పాయిజనస్. దాని సొంగ, దాని ఉమ్ము పాయిజనస్ అయిపోయింది. దేర్ బాడీస్ వేర్ కవర్డ్ ఇన్ ఆర్మర్. ఈ మిడతల యొక్క బాడీ అంతా కూడా చూడండి, యుద్ధానికి వెళ్ళినప్పుడు కవచం ధరిస్తారు కదా, అలాంటి కవచాలతో ఉన్నాయంట ఈ మిడతలు. ఒకసారి ఊహించు. ఈనుమ పళ్ళు, ఎద్దు కొమ్ములు, డేగ రెక్కలు, సింహపు గోరులు. ఒక్కటి మన లోపలికి వస్తే గాడ్ ఫర్బిడ్. అలాంటిది జస్ట్ థింగ్. ఇంకా చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే వాటి యొక్క కవచాల మీద హేత్ అనే అక్షరం ప్రింట్ చేయబడిందంట. హేత్ ప్రింటెడ్ ఆన్ ఇట్ విచ్ స్టాండ్స్ ఫర్ ద వర్డ్ ఖాయిల్. ఖాయిల్ అనే పదానికి సాదృశ్యంగా హేత్ ఈ ప్రింట్ చేయబడింది. ఖాయిల్ అంటే ఏంటి? ఆర్మీ, సైన్యం. సైన్యములకు అధిపతి హషేం అంటుండే హషేము యొక్క సైన్యంలో సైన్యం ఏమిటి అని అంటే మిడతల దండు సైన్యం. ఎలాగుంది ఇది ఎక్స్ప్లెనేషన్? సో ఖాయిల్ విచ్ మీన్స్ ఆర్మీ. దిస్ వాజ్ హషేమ్స్ ఆర్మీ. ఇది దేవుని యొక్క సైన్యం. మొత్తం కవర్ చేసుకొని వచ్చి అటాక్ చేయడం మొదలుపెట్టాయి. చివరిలో వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయండి. కూల్గా ఉండొద్దు. దేవుని మాటకు విధేస్తున్న వాళ్ళు కాపాడబడతారు, లేకపోతే తెగుళ్ళు వస్తాయి. మనకి ఒక ఎగ్జాంపుల్ కరోనా. ప్రపంచం యావత్తు స్తంభించిపోయింది. ఎవ్వరు ఏమీ చేయలేని ఒక స్థితి ప్రపంచానికి దేవుడు సవాల్ ఇచ్చారు. అలనాడు ఐగుప్తుకి సవాల్ విసిరిన దేవుడు ఈరోజు చివరికి వచ్చేసరికి ఒక పర్టికులర్ ఏరియా ఈరోజు ప్రపంచానికి, అది గమనించండి. ప్రపంచానికి సందేశం వస్తుంది. నువ్వు కూల్గా ఉండి పర్లేదా, నథింగ్ ఇస్ దేర్, నేను బాగున్నానమ్మా, కరోనా అయిపోయింది. కరోనా బ్యాచ్లో పాస్ అయిపోయిన వాళ్ళందరూ గెంతులు వేసేస్తున్నారు, హ్యాపీగా అయిపోతున్నారు. ఫారో సమండ్ మోషే. తర్వాత ఏం జరిగింది? ఆఫ్టర్ ఈటింగ్ అప్ ఆల్ ద ఫుడ్ సప్లై ఇన్ ద ఫీల్డ్స్, అవన్నీ కూడా పొలాల్లో ఉన్నవన్నీ తినేసిన తర్వాత జనరల్గా మిడతలు ఏం చేస్తే ఒక పొలం నుంచి మరో పొలానికి వెళ్తాయి. ఓ పొలాన్ని దాడి చేస్తుంది, మొత్తం తినేస్తుంది, ఖాళీ అయిపోగానే నెక్స్ట్ పొలానికి వెళ్ళిపోతాయి. కానీ ఇన్ దిస్ కేస్ ఆ పొలంలో తినేసిన తర్వాత ఇవన్నీ కూడా నెక్స్ట్ పొలానికి వెళ్ళలేదంట. ఆ ఊరిలో ఉన్న ఐగుప్తీయుల ఇళ్లలోకి దూరిపోయిందంట.
నెక్స్ట్ పొలాలకు వెళ్ళకుండా ఐగుప్తుల గృహాలకు వెళ్ళిపోయి ఆ లోపల ఉన్నవన్నీ కొరికి తినేసాయి. Pharaoh summoned Moshe and begged him to pray to Hashem because he was committed terrible sin. ఫారో చెప్తున్న ఒక మాట చూద్దామండి. 9:27 ఒకసారి చూడండి. 9:27 9:27 నేను ఈసారి పాపము చేసి తిని, అబ్బా ఈగోయిస్టిక్ పర్సన్ నాలికతో నేను పాపం చేసి తిని. హషేమ్ న్యాయవంతుడు, నేను నా జనులు దుర్మార్గులు. ఇదండి ఫారో నెబుకద్నెజర్ ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు లాస్ట్లో ఒప్పుకోవాలి. ఇదే ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకుంటాది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతాది. వేహయ్యా హషేమ్ లెమెలెక్ అల్కోల్ ఆరెత్ మయోమాహుయే హషేమ్ ఎఖాద్ ఓ షేమో ఎఖాద్ అది ప్రపంచానికి తెలియపరచబడతాది. కాకపోతే తట్టుకొని నిలవబడాలి కదా. అన్నిటి మధ్య నీ విశ్వాసాన్ని నువ్వు పట్టుకొని ఉండాలి. అప్పుడు ఇలాంటి తెగుళ్ళు జరుగుతున్నప్పుడు బయట నుంచి వస్తుంటే అమ్మో బేతేలి సబ్బత్కి ఎలాగెళ్తాము, అందా మిడతలు దండు లైవ్ ఇస్తున్నారు కదా సార్, ఇంట్లోనే ఉందా. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఆల్ దిస్ థింగ్స్. ఆ టైం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో దేవుడే మనకి గైడ్ చేస్తారు. మనం ఏం చేయాలో, ఎందుకంటే మన ఆధారం ఆయనే. అప్పుడు హషేమ్ ఏం చేశారు, పడమర గాలి తీసుకొని వచ్చి మొత్తం అన్నిటిని తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ హార్డ్ అండ్ ఫారోస్ హార్ట్ అగైన్, మళ్ళీ ఫారో హృదయాన్ని కఠినం చేశారు.